ఆయన నీకు ప్రతిదీ అనుగ్రహించాలి అంటే దేవుని నుంచి మనం పొందుకోవాలని ఆశపడతాం కదా. సో గాడ్ ఈజ్ ఎ గుడ్ గివర్. ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు, ఆయన ఈవుల్ని ఇచ్చేటువంటి వాడు, రక్షణ ఇచ్చేటువంటి వాడు, ఆయన అనుగ్రహించేటువంటి వాడు. తన కుమారుని ఏ విధంగా ప్రభు అనుగ్రహించాడు ఈ లోకానికి, ఆయన కుమారునితో పాటు అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు మనం అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శాంతిని అనుగ్రహించేటువంటి వాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి వాడు, నీ జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో భౌతికపరమైన ప్రతి ఆశీర్వాదాలని దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. నీ జీవితంలో దురాత్మ శక్తుల నుంచి విడుదల దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. ఈజ్ ద గుడ్ గివర్ మై డియర్ చర్చ్. ఆయన అనుగ్రహించేటువంటి వాడు. ఈ సంవత్సర కాలంలో దేవాదేవుడు అనేకమైన నూతన ఈవుల్ని, నూతన కార్యాలు, నూతన ఈవుల్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ ఈ సంవత్సర కాలంలో ఒక మంచి జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్నారు ప్రియ చెల్లెమ్మలు, దేవాదేవుడు ఖచ్చితంగా ఒక మంచి జీవిత భాగస్వామిని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమెను చెప్పండి. అదే రీతిగా ప్రియ తమ్ముళ్ళు, మీ జీవితాల్లో ఒక జీవిత భాగస్వామి కావాలి అని దేవుని నుంచి మీరు పొందుకున్నట్లయితే ఈ సంవత్సర కాలంలో దేవుడు మీకు అనుగ్రహించేటువంటి దేవుడు ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన అడిగినప్పుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు నీకు అనుగ్రహించాలంటే నువ్వేం చేయాలి? అడగాలి. మత్తయి సువార్త 7:7 అందరికీ తెలుసు. చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు. అడుగు ప్రతి వాడిని పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. అడుగుతున్నావా ప్రభుని? అడగాలనేటువంటి కాన్సెప్ట్ నీకు తెలుసా? ప్రభు సందులోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నాకు ఇది కావాలయ్యా, ప్రభువా నాకు ఇది కావాలని ప్రభు సందులో అడుగుతున్నావా? ప్రభుని అడిగినటువంటి వారు పొందుకున్నారండి. నికోదేము అనేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. అడగాలి. చాలామందికి అడగటం అంటే సిగ్గు. ఏమడుగుతానండి అనుకుంటారు. లేదండి, అడగాలి. అడిగినప్పుడు నువ్వు ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. ఏదైనా సరే ఎక్స్ప్రెస్ చేయాలి. నోట్లో గొనుక్కుంటే ప్రజలకు ఏం అర్థం అవుతుంది? నీ సమస్య గురించి తెలియాలి. ఆ తర్వాత ప్రభు కూడా నువ్వు చెప్పాలి. ప్రభు కూడా ప్రార్థన రూపంలో ప్రభుకి నీ యొక్క అభిలాషను, నీ యొక్క ఆవేదనను, నీ యొక్క కన్నీటి పరిస్థితిని దేవునితో ఏం చేయాలా? విన్నవించుకోవాలి. అన్న తన జీవితంలో ఎందుకు ప్రభు సన్నిధికి వెళ్ళి సిలువలోకి వెళ్ళి తన యొక్క హృదయాన్ని ఎందుకు కృమ్మరించింది, ఎందుకు కన్నీరు కార్చింది? అడిగింది, పొందుకుంది అన్న. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన జీవితంలో అడగాలి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి దేవుడు మనకు ప్రార్థన అనేటువంటి గొప్ప వరాన్ని ప్రభు మనకిచ్చాడు. దట్ ఇస్ ఎ బూన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఆల్మైటీ గాడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రేయర్. ప్రార్థన అనేది దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. వెళ్ళి అడగాలి. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా దేవుడు మన మొరను వినడా? ప్రార్థన చేయడానికి ప్రాపర్ టైం అంటూ లేదు. ప్రార్థన చేయడానికి ప్రాపర్ పాస్చర్ అంటూ లేదు. ఏమంటే ఏ పాస్చర్లో చేయాలి? మోకరం చేయాలా, లేకపోతే పడుకుని చేయాలా, నిలబడి చేయాలా? సో ఏ పాస్చర్లో చేయాలి, ఏ టైంలో చేయాలి, లేకపోతే నేను ఏ పరిస్థితుల్లో చేయాలి అటువంటి ఆ మీమాంస మీకు అక్కర్లా. యూ డోంట్ హ్యావ్ టు ఎనీ డౌట్ ఇన్ ఆర్డర్ టు ప్రే ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్. ఒక వ్యక్తి చేప గర్భంలోంచి ప్రార్థన చేస్తున్నాడు. విన్నాడా, వినలేదా? చేప గర్భంలోంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా? యోనా గారు చేప గర్భంలోంచి ప్రార్థన నువ్వు చేప గర్భంలోంచి చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ ప్లేస్. కాబట్టి నీ ప్రార్థన విన్నానడా? ప్రార్థన విని యోనాకి దేవుడు జవాబునిచ్చాడు, ఇవ్వలేదా? మరొక వ్యక్తి సిలువలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. సిలువలో 2 చేతులు కట్టివేయబడిన పరిస్థితుల్లోంచి ప్రార్థన చేస్తున్నాడు. సో డిడ్ గాడ్ లిసన్ హిస్ ప్రేయర్ ఆర్ నాట్? ప్రార్థన విన్నాడా, వినలేదా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. నిజమే, మన జీవితాల్లో ప్రభువుని అడిగినప్పుడు పొందుకుంటావు. మరొక దొంగ అడగలేదండి, అందులో బట్టి ఆ వ్యక్తి పొందుకోలేకపోయాడు. నీ ప్రార్థనే నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చును. ఈ మాట మీరు అందరూ చెప్పాలి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని చెప్పండి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితుల్ని మార్చును. కాబట్టి ప్రభువు నుంచి మనం పొందుకోవాలంటే ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ జనాంగమా చెప్పండి, మనము ప్రభు నుంచి పొందుకోవాలంటే మనం అడగాలి. ఇంకో మాట నేను చెప్తున్నాను, ఆపత్కాలంలో ఆయనను విడిపించాలి అంటే, ఆయన నీకు కార్యం చేయాలంటే నువ్వు దేవునికి మొర్ర పెట్టాలి. మళ్ళా
ఆపత్కాలంలోనూ ఉన్నావు, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నావు, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. చుట్టూరు కూడా ఒక వలయం వలె సమస్యలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టేసినాయి. నాన్నటువంటి వారు ఎవరూ సహాయం చేయలేని పరిస్థితి. నీ జీవితంలో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదండి కదా. నీ బాధ ఏంటో తెలుసా, నీ వేదన ఏంటో తెలుసా, నన్ను అర్థం చేసుకునేటువంటి వారు లేరు పాస్టర్ గారు, నన్ను అర్థం చేసుకునేటువంటి వారు లేరు. నా జీవితంలో కన్నీరు ఉంది. నా సొంత బంధువులు, నా యొక్క రక్త సంబంధాలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి వేదన నీకుంది ఈ ఉదయకాల సమయంలో. సో నీ జీవితంలో ఆపద సమయంలో ఉన్నావు, నీ జీవితంలో కన్నీటి వలయంలో ఉన్నావు, వేదనతో ఉన్నావు, భయం గుప్పిట్లో ఉన్నావు. ఏం జరగబోతుందనే భయం, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే భయం. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఏమో తెలుసా, ఆపద కాలంలో నేను నమ్ముకోదగిన సహాయకుడిని. ఆపద వేళలో నేను నమ్ముకోదగిన సహాయకుడు. ఆపద వేళల్లో మన వెన్నంటి ఉండి మనం నడిపించేటువంటి దేవుడు. ఆయన మన స్నేహితుడు, ఆయన మన ప్రాణ స్నేహితుడు, మనకు తోడు నడిపించేటువంటి వాడు ఆయన. ఆపద వేళల్లో ప్రభువు నీకు సహాయం చేయాలంటే నువ్వు మొర్ర పెట్టాలి.